ఇది సోలారు హాట్ వాటర్ సిస్టమ్ అన్నట్ట. ఇదేంటంటే ఆ తెలంగాణలో, ఆంధ్రాలో కూడా ఉంది అన్నమాట మనకు. సో మనం ఏం చేస్తామంటే బెంగళూరు నుంచి వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ తీసుకొచ్చుకున్నాం మనం ఇక్కడికి. ఎందుకంటే ఇక్కడ కొంచెం మార్కెటింగ్ వీక్ ఉండదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్ అంతా మొత్తం సోలార్ హాట్ వాటర్ కాబట్టి. సో మనం ఏం చేస్తామంటే ఈరోజు ముస్లాపూర్లో మనం ఈ ఒక ఇంటి పైన రామారావు అన్న వాళ్ళ ఇంటి పైన మనం ఈ సోలార్ ఇన్స్టాల్ చేసాం అన్నమాట మనకు. సో వాళ్ళు ఏంటంటే దే ఆర్ హ్యాపీ ఫీల్ అయిపోయారు వాళ్ళు. చాలా బాగుంది సిస్టమ్ ఉందని, వితౌట్ కరెంట్ లేకుండా. మనం ఏంటంటే ఇది ఏంటంటే 24/7 ఎప్పటికీ మనకు హాట్ వాటర్ కావాలనుకున్నప్పుడల్లా మనకు యూజ్ అవుతుంది, కరెంట్ సేవ్ అవుతుంది అనమాట. సో అందుకోసం అని చెప్పని ఇది 165 లీటర్ ట్యాంక్ మనం ఇక్కడ ప్రయోజనం పెట్టాము, వీళ్ళకు ఇన్స్టాల్ చేసాము. సో ఇది ఇంతకు వాళ్ళు చూసుకున్నారు, చాలా బాగుందని చెప్పారు అన్నమాట వాళ్ళకు. ఇదేంటంటే ఇది కొత్త టెక్నాలజీ అనమాట. ఏంటంటే ఇది న్యూటెక్ అనే కంపెనీ గ్లాస్ లైన్ అనేటువంటి ఒక టెక్నాలజీ తీసుకొచ్చింది అనమాట. ఇది మొత్తం సోలారు, ఇంతకుముందు సోలార్ ప్లేట్ ఉండేది, ఇప్పుడు ఏమందంటే కొత్త టెక్నాలజీ మనం తెచ్చాం కాబట్టి ఇదంతా గ్లాస్ లైన్లో యూజ్ అవుతుంది అనమాట. ఇది అంటే ఏమవుతుందంటే లోపల కాపర్ అనే అటిట్యూడ్ ఉంటుంది అనమాట. ఆ కాపర్ అనేటువంటి ప్లేట్ నుంచి వెళ్ళి ఈ గ్లాసు, ఈ సన్ రైస్, ఈ టెంపరేచర్కి ఆ లోపల కాపర్ ఏమవుతుందో అది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అనమాట. ప్రొడ్యూస్ అయినప్పుడు ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి వాటర్ ఏమవుతుందో అవి హీట్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో సోలార్ టెక్నాలజీ తోటి ఆ సన్ రైజ్ తోటి ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి వాటర్ని హీట్ చేస్తూ ఉంటాయి అనమాట. సో ఈ హీట్ ఏంటంటే 24/7 మనకు అవైలబుల్ ఉంటాయి అనమాట. ఇన్పుట్ మనకు చల్లనీళ్ళు ఎలా ఇన్పుట్ అవుతూ ఉంటే దీని నుంచి సేమ్ అవుట్పుట్ ఈ హాట్ వాటర్ అన్నీ ఫ్లో అవుతూ ఉంటాయి అనమాట. సో ఆ విధంగా మనకు ఇది మంచి టెక్నాలజీ. సో ఇది చాలామంది మన తెలంగాణలో ఇది ఫ్యూచర్ అంతా ఇదే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ గీజర్ని ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు గీజర్కి అనేది అలవాటు అయిపోయారు. ఎందుకంటే కరెంట్ వేయడము, ఆ కరెంటు ఎక్కువ కనెక్షన్ అవుతూ ఉంటుంది అనమాట. సో కనెక్షన్ అయినప్పుడు ఏమవుతుందంటే ఎలక్ట్రిక్ షాక్ కూడా వచ్చే ఉంటుంది కాబట్టి. సో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ మీరు వాడుకుంటే ఆ గీజర్ని అవాయిడ్ చేయొచ్చు మనం. ఈ ఎలక్ట్రిక్ బిల్లు సేవ్ అవుతుంది, గవర్నమెంట్ కూడా ఇప్పుడు అదే ఫ్యూచర్లో అంతా అదే తీసుకొస్తుంది కాబట్టి మనం ఈ ఎలక్ట్రిసిటీ బిల్లును, ఆ కరెంట్ని మనకు ఆ కనెక్షన్ మనం సేవ్ చేయడం కోసం ప్రతి ఒక్కరు ఈ సోలార్ హాట్ వాటర్ పెట్టుకుంటే చాలా ఫ్యూచర్ ఉంటుంది, చాలా అవైలబుల్ ఉంటుంది. ఎందుకంటే వితౌట్ అంటే మనం ఈ షాక్ ట్రీట్మెంట్ నుంచి కూడా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడో దాన్ని గీజర్ ఆన్ చేసి పెడతాం, అది మనం చూసుకోము, అది బాగా హీట్ అయిపోయి లోపల ఉన్నటువంటి ఏమైతే ఆ థర్మోస్టాట్ అనేది ఏమైతే ఉంటుందో ఆ థర్మోస్టాట్ కూడా ఒక్కోసారి మనకు అది ఆఫ్ కాకపోవచ్చు. అది అలా ఆన్ ఉంటే ఏమైతే లోపల ఉన్న కాయలు బర్న్ అయిపోయి సో ఆ షాక్ వచ్చే పొజిషన్ ఉంటుంది. కాబట్టి ఈ మనకు ఎలక్ట్రిక్ ఎప్పటికైనా సరే షాకులతో ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడం కోసం మనం ఈ కొత్త టెక్నాలజీ తీసుకొచ్చాము. ఆ టెక్నాలజీ ఇది గ్లాస్ లైన్ టెక్నాలజీ, ఇది న్యూటెక్ అనే కంపెనీది. సో మనకి ఏంటంటే మనం ఈ తెలంగాణ, ఆంధ్రకి మనం డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాం. ఇది మంచి రేటు, మంచి తక్కువ రేట్లోనే ఇది మనకు ఉంటుంది. ఇది 165 లీటర్ ట్యాంక్ పెట్టుకున్నాం అంటే దగ్గర మనం ఒక 10 మంది ఆరామ్స్గా దీన్ని ఆన్ చేసుకోవచ్చు. 10 మంది మనం డైలీగా ఒకేసారి అట్ టైంగా మనం 10 మంది కూడా మనం దీన్ని వాడుకోవచ్చు అన్నమాట. సో ఆ విధంగా ఉంటుంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు దీన్ని వాడుకుంటారని చెప్పేసి అంటున్నాను. ఇది ఎట్లా పనిచేస్తుంది? ఇది మనకి ఏంటంటే సన్ రైజ్, ఎప్పుడు మనకు సన్ రైజ్ ఉదయం కాగానే, సన్ రైజ్ రైజ్ కాగానే ఇది ఆల్రెడీ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆల్రెడీ ఈరోజు స్టార్ట్ అయిపోయినటువంటి వాటర్ని మనం వాడుకుంటాం కదా, వాడుకున్న వాటర్ మన స్టోరేజ్ అవుతూ ఉంటుంది ఇమ్మీడియట్గా. ఈ వాటర్ మనం రేపు వాడుకోవచ్చు. మళ్ళీ డే బై డే ఎప్పటికి ఇవాళ ఉన్న వాటర్ని రేపు వాడతాం, రేపు ఉన్న వాటర్ని ఎల్లుండి వాడుతూ ఉంటాం అన్నట్టు. సో ఎప్పటికి కంటిన్యూస్గా దీని నిండా 165 లీటర్ ఎప్పుడు స్టోరేజ్ అయి ఉంటుంది, అది హీట్ ఉంటుంది ఎప్పటికీ. ప్రతి డే ఇలా ఎంత వాటర్ అయితే హీట్ అయి ఉన్నదో రేపటి కూడా మన స్టోరేజ్ అయి ఉంటుంది. కాబట్టి ప్రతి రోజులో ఏమున్నా ఒక 1 డిగ్రీ మాత్రమే. ఒకవేళ మనకు బాగా క్లైమేట్ చేంజ్ అయిపోయి మనకు హీట్ ఫ్రిడ్జ్ కాకపోయినా సరే, సన్ రైజ్ కాకపోయినా సరే, కూల్గా ఉన్న పర్లేదు, ఈ వాటర్ని మనం కంటిన్యూస్గా 3 రోజులు 4 రోజులకు వాడుకోవచ్చు అనమాట. సో అంత ప్రొడ్యూస్ అయి ఉంటుంది ఎప్పటికి నీళ్ళ. సో ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇంకా రూమ్లు ఉన్నవారా, నీ షెట్లు ఉన్నవారా? సరే, నేను ఈ ఇల్లు ఇప్పుడు మన రామారావు ఇంటి మీద పెట్టిన సోలార్ హాట్ వాటర్ పెట్టినా కదరా.